హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. 8th క్లాస్ హిస్టరీ నుండి సెకండ్ చాప్టర్ ఇది. యూరోప్లో మారుతున్న సాంస్కృతిక సాంప్రదాయాలు 1300 నుండి 1800. ఈ చాప్టర్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకు ఎప్పుడు కూడా బిట్స్ అనేవి జియోగ్రఫీ హిస్టరీ నుండి మెయిన్గా ఎక్కువ ఇవ్వడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మనకు జియోగ్రఫీ నుండి అండ్ హిస్టరీ నుండి అన్ని ప్రాక్టీస్ బిట్స్ అన్ని చేయడం వల్ల యూజ్ అవుతుంది. ఓకేనా? మరి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 18 పురాతన గ్రీకు సాహిత్యం వేటికి సంబంధించినది? ఫస్ట్ ఆప్షన్ మనిషి స్వభావం, సెకండ్ మనిషి ఆసక్తులు, థర్డ్ 1 మరియు 2, ఫోర్త్ మతానికి చెందినవి. దీనికి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 1 మరియు 2 మనిషి స్వభావం, మనిషి ఆసక్తులు. 19th క్వశ్చన్, ఇటలీలో ముందుగా మొదలైన మానవతావాదం తరువాత ఏ దేశాలకు విస్తరించింది? ఫస్ట్ ఆప్షన్ ఫ్రాన్స్, సెకండ్ ఇంగ్లాండ్, థర్డ్ నెదర్లాండ్, ఫోర్త్ పైవన్నీ. సో ఫోర్త్ కరెక్ట్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. 20 మోనాలిసా చిత్రపటాన్ని గీచింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ లియోనార్డో డావిన్సీ, సెకండ్ రాఫెల్, థర్డ్ మైకెలాంజెలో, ఫోర్త్ ఎరాస్మస్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 21 ఏ సంవత్సరంలో గూటెన్బర్గ్ మొదటిసారిగా తాను కనుగొన్న ముద్రణ యంత్రంపై 150 బైబిల్స్ను ముద్రించాడు? ఫస్ట్ ఆప్షన్ 1453, సెకండ్ 1455, థర్డ్ 1451, ఫోర్త్ 1543. దీనికి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 22 సాహిత్యం అధ్యయనం వల్ల మహిళలకు ఎటువంటి లాభం, గౌరవం లభించకపోయినప్పటికీ ప్రతి ఒక్క మహిళ వీటిని తప్పనిసరిగా చదవాలి అన్నది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ కస్టాండ్రా ఫెడిల్, సెకండ్ ఇసాబెల్లా డిఎస్టే, థర్డ్ కస్టాండ్రా డిఎస్టే, ఫోర్త్ ఇసాబెల్లా ఫెడిల్. 22nd ఆన్సర్ ఇసాబెల్లా డిఎస్టే. 23rd మత గురువులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడానికి వారు వాడుకున్న పద్ధతి ఏది? ఫస్ట్ ఆప్షన్ పన్నులు వసూలు చేయడం, సెకండ్ అధిక ధరలు, థర్డ్ పాప పరిహార పత్రాలు అమ్మడం, ఫోర్త్ బైబిల్ అమ్మడం. దీనికి ఆన్సర్ పాప పరిహార పత్రాలు అమ్మడం. నెక్స్ట్ 24 మార్టిన్ లూథర్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ప్రచారోద్యమాన్ని ఏ సంవత్సరంలో మొదలుపెట్టాడు? ఫస్ట్ ఆప్షన్ 1751, సెకండ్ 1571, థర్డ్ 1577, ఫోర్త్ 1517. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, 1517. 25 శరీర నిర్మాణ శాస్త్రం అన్న పుస్తకాన్ని రాసింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ థామస్ మూర్, సెకండ్ మెర్కెటర్, థర్డ్ వెసాలియస్, ఫోర్త్ ఏది కాదు. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి ప్రాక్టీస్ బిట్స్. టుమారో వచ్చేసి 17-18 శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాల గురించి డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ క్లాస్ చాలా యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం మనం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.